కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం జరగబోతుంది. అయితే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అక్కడి నుంచి నేరుగా ఇందల్వాయికి చేరుకోబోతున్నారు కవిత. అయితే జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జాగృతి జనంబాట కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కవిత పర్యటన చేయబోతున్నారు. అయితే అమరవీరుల కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు క్షమాపణలు కోరుతున్నారు. అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ విధంగా డిమాండ్ చేయడం అయితే జరిగింది. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది. సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి, 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం శనివారం అంటే ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఆ యాత్ర ద్వారా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 4 నెలల పాటు ప్రజల్లోనే ఉండబోతుంది. అయితే శనివారం హైదరాబాద్లోని గన్ పార్క్ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఆమె యాత్రను ప్రారంభించబోతున్నారు. ఆమె తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ నుంచి యాత్రను షురు చేయబోతున్నారు. తెలంగాణ ప్రాంతంలో సామాజిక అంశాల అధ్యయన యాత్రగా ఈ పర్యటన సాగుతుంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతారని చాలా మంది భావించారు. కానీ కవిత మాత్రం తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే కార్యక్రమం చేపట్టారు. ప్రజలే గురువులని భావిస్తున్న ఆమె ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే రాజకీయంగా ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. అందుకే కవిత జనం బాట పట్టనున్నారు. ఒకరిద్దరితో 1-2 రోజులు మాట్లాడితే తెలంగాణ ఏం కోరుకుంటుందో తెలియదు. అన్ని వర్గాలను కలిసినప్పుడే దానిపై స్పష్టత వస్తుంది. అందుకే రైతులు, మహిళలు, కార్మికులు, యువత, మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను జనంబాట ద్వారా కలవనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు అందినప్పుడే ఆయా వర్గాలు బాగుపడతాయని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. తన 4 నెలల జనంబాట కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవాలని భావిస్తూ ఉన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలన్నది కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆమె సిద్ధం చేయనున్నారు. మొత్తం 4 నెలల పాటు తెలంగాణను సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత దానికి అనుగుణంగా కవిత కార్యాచరణ తీసుకోనున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెట్టేందుకు తాను సిద్ధమేనని కవిత ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. అయితే పార్టీ పెడితే తనకు కాదని, ప్రజలకు మేలు జరగాలని కవిత ఈ సందర్భంగా పేర్కొనడం మనం గమనించవచ్చు. అయితే తెలంగాణ జాగృతి సామాజిక సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల నుంచి తాను పుష్కలంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడాలంటే రాజకీయ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒకవేళ
తన నుంచి పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తానన్నారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఆంధ్రాలో 3, తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, కేరళలో అయితే గల్లీకి ఒక పార్టీ ఉందని గుర్తు చేశారు. ఈ నెల 25న నిజామాబాద్ నుంచి ప్రారంభమయ్యే జనం బాట కార్యక్రమం 33 జిల్లాలో 4 నెలల పాటు జరుగుతుందని కవిత తెలిపారు. అయితే ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటానని, అక్కడి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తానని కవిత వెల్లడించారు.